వాడబడతాడు. ఇది దేవుని బృహత్తర ప్రణాళిక. కానీ ఈ సంగతి మోషేకి తెలుసా? ఆయన అంటాడు, నేను పనికిరానయ్యా, ప్రభువా యెహోవా నీవు పంపదలిచిన వాడినే పంపంటాడు. కోప్పడ్డాడు దేవుడు. ఎన్నిసార్లు అడుగుతా, ఎన్నిసార్లు చెప్పాలి నేను, నడు అని గద్దిస్తే పోయాడు. అంటే తెలుసు, లోపల హృదయంలో మంట ఉందని తెలుసు. ఎందుకంటే ఆయన దర్శించాడంటే అంతంత మాత్రం వాడు దర్శించడుగా. ఎవని గుండెల్లో ఆ మంట ఉంది, భారం వస్తుంది. వచ్చినప్పుడు ఇక నిన్ను ఆపడం ఎవరి వల్ల కాదు. ఎప్పుడైతే నీ హృదయంలో అది ఉంటుందో, ఆ మంట, ఆ భారం అనేది ఉంటుందో, ఆటోమేటిక్గా సాక్ష్యం ఎలా కాపాడుకోవాలో నువ్వే బ్యాలెన్స్ అయిపోతావు. అర్థమైందా? ఉపదేశం ఎలా చేయాలో, ఎలా చేస్తే ప్రజలకు అర్థమైద్దో, ఎలా మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలో నీలో ఉన్న తపనను బట్టి నువ్వే బ్యాలెన్స్ అయిపోతావు. ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, పవిత్ర జీవితం, మోకాళ్ళ అనుభవం, సువార్త పరిచర్య మొదలైనవని నీకు ఎప్పుడు చెప్పాల్సిన అవసరం, ఆటోమేటిక్గా పరిగెత్తుతూ ఉంటావు ఈ తపనతోనే. నేను మనుషుల్లో వెతికేది కూడా అది. ఆ తపన ఎవరికి ఉందో వాళ్ళని వెతుక్కుంటూ ఉంటాను నేను.